హలో గైస్, హౌ ఆర్ యూ? ఇవాళ మన టాపిక్ ఏంటంటే గిరిజనుల ఎదుగుదలకి అడ్డుపడుతున్న హిందూ వ్యవస్థ, గిరిజనుల ఎదుగుదలకి అడ్డుపడుతున్న కుల వ్యవస్థ. నేను ఈ టాపిక్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అంటే కుల వ్యవస్థ విధ్వంసం అనే పుస్తకం నుంచి తీసుకోవడం జరిగిందనమాట. ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. ఇదే ఆ పుస్తకం. ఈ పుస్తకంలో నుంచి ఈ టాపిక్ని తీసుకోవడం జరిగింది. సో కాబట్టి నేను మాట్లాడే ప్రతి మాట ఈ పుస్తకంలోనే ఉండిద్ది అనమాట. కావాలంటే ఎవరైనా చదువుకోవచ్చు. సో అయితే అసలుకి హిందూ వ్యవస్థ, ఈ కుల వ్యవస్థ గిరిజనుల ఎదుగుదలకి ఎలా అడ్డుపడుతుంది, మన భారతదేశంలో అసలు గిరిజనుల సంఖ్య ఎంత, వాళ్ళు జీవిస్తున్న విధానం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. దానికంటే ముందు నేను మీకు ఇవాళ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఈ హిందూ వ్యవస్థ వల్ల, కుల వ్యవస్థ వల్ల భారతదేశంలో తక్కువ కుల వాళ్ళు, దళితులు నాశనం అయిపోయారని చాలామంది అంటారు. 100కి 100 మంది అంటారు. కరెక్టే, వాళ్ళు నాశనం అయిపోయారు. కానీ అదే హిందూ వ్యవస్థ వల్ల, అదే కుల వ్యవస్థ వల్ల నాశనం అయిపోయిన ఇంకొక జాతి ఉంది. వాళ్ళే గిరిజనులు, వాళ్ళే ఆదివాసీలు, వాళ్ళే అడవుల్లో బ్రతికే వాళ్ళు అన్నమాట. సో కాబట్టి ఈ హిందూ వ్యవస్థ వల్ల, కుల వ్యవస్థ వల్ల నాశనం అయిపోయింది దళితులు మాత్రమే కాదు, ఈ గిరిజనులు కూడా. సో అసలు వాళ్ళు ఎలా నాశనం అయిపోయారు, అసలు భారతదేశంలో వాళ్ళ సంఖ్య ఏంటి, వాళ్ళ జీవన విధానం ఏంటి అనేది మనం ఇంకొంచెం ముందుకెళ్తే భారతదేశంలో వాళ్ళ సంఖ్య అంటే వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఆ గిరిజనుల సంఖ్య ఎంతమంది ఉంటారంటే ఈ గిరిజనుల సంఖ్య 1,30,00,000 ఉంటుంది. కాకపోతే ఈ రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరగవచ్చు. ఏది 1940లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ బుక్ రాసినప్పుడే దగ్గరగా 1,30,00,000 మంది ఉంటారు, ఇంకా పెరిగి ఉండవచ్చు అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారన్నమాట ఈ బుక్లో. సో కాబట్టి గిరిజనుల సంఖ్య అంతా 1940, 50లోనే 1,30,00,000 అంటే దగ్గరగా 2 కోట్లు అన్నమాట. వాళ్ళ సంఖ్య ఎంత అంటే 2 కోట్లు. ఆ తర్వాత వాళ్ళు జీవిస్తున్న విధానం, వాళ్ళ లైఫ్ స్టైల్, మన భారతదేశంలో ఆ గిరిజనులు నివసిస్తున్న ఆ విధానాన్ని మనం చూద్దాం. అయితే 1000 సంవత్సరాల నాగరికత ఉన్న దేశంలో గిరిజనులు తమ ఆదిమ అనాగరిక స్థితిలోనే ఉన్నారనేది నిజం. కొన్ని వేల సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి వాళ్ళు నాగరికత మొదలుపెట్టినా కానీ వాళ్ళు ఏ ఫస్ట్ స్టేజ్లో అయితే మొదలుపెట్టారో అదే ఫస్ట్ స్టేజ్లో ఉన్నారు. ఆ తర్వాత రెండో పాయింట్, వాళ్ళు జీవిస్తున్న విధానం. నేను చెప్తుంది వాళ్ళు జీవిస్తున్న విధానం. ఫస్ట్దేమో వాళ్ళు ఎక్కడ మొదలు పెట్టారో అక్కడే ఉండిపోయారు. ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి వాళ్ళ నాగరికత ఫస్ట్ స్టేజ్లోనే ఉందన్నమాట. ఆ తర్వాత వారు అనాగరికులుగా మాత్రమే కాదు, వారిలో చాలామంది అలాంటి వృత్తులను కూడా స్వీకరించారు. దీని కారణంగా వారిని క్రిమినల్ కేటగిరీలో ఉంచారన్నమాట. సో అయితే గిరిజనులు అడవుల్లో బ్రతుకుతారు కదా, ఆ అడవుల్లో బ్రతకడం వల్ల వాళ్ళు ఏంటంటే ఆ అడవుల్లో దొరికే తేనె, అడవుల్లో దొరికే పండ్లు, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని వ్యవసాయ పొలంగా మార్చి వ్యవసాయం చేసుకోవటం, ఇలాంటి పనులు వాళ్ళు ఏది దేశానికి ఎటువంటి నష్టం లేని పనులు వాళ్ళు చేస్తున్నారన్నమాట. అడవుల్లో దొరికేవి తినటం, వ్యవసాయం చేసుకొని కొద్ది గొప్ప పండించుకొని దాచిపెట్టుకొని తినటం వాళ్ళు చేస్తున్న పని. దానికి ఈ దేశం ఏం చేసిందంటే వాళ్ళ మీద క్రిమినల్ కేటగిరీ అంటే వీళ్ళందరూ క్రిమినల్స్ అని చెప్పేసి వాళ్ళ మీద ఆ నేరాన్ని మోపిందన్నమాట. 1, వాళ్ళు ఎక్కడ మొదలు పెట్టారో అక్కడే ఆగిపోయారు. 2, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నా కానీ ఈ భారతదేశం వాళ్ళ మీద క్రిమినల్ కేటగిరీ అనే ఒక నిందని వాళ్ళ మీద మోపింది. ఆ తర్వాత 3వది, నాగరికత యొక్క గుండె వద్ద 13 మిలియన్ల మంది ప్రజలు ఇప్పటికీ ఆదిమ స్థితిలోనే జీవిస్తున్నారు మరియు సాంప్రదాయ నేర జీవితాన్ని అంటే వంశపారంపర్య నేరస్తులుగా గడుపుతున్నారు అన్నమాట. ఇది 3వది మెయిన్ది. ఇదేంటంటే వాళ్ళ మీద ఇప్పుడు క్రిమినల్ కేటగిరీ ఉంచారు కదా, ఆ క్రిమినల్ కేటగిరీలో వాళ్ళు క్రిమినల్స్ అని చెప్పేసి వాళ్ళ మీద ముద్రేశారు. వాళ్ళు పుట్టినటువంటి పిల్లల్ని కూడా వంశపారంపర్య నేరస్తుల్ని చేయడం జరిగిందనమాట. అంటే వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటున్నా కానీ వాళ్ళ మీద క్రిమినల్ కేటగిరీ పెట్టారు. వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలను కూడా క్రిమినల్స్ అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మన జేబీఎం సినిమాలో కనుక ఎక్కడో
ఊర్లో దొంగతనం జరిగితే వాళ్ళు మంచోళ్ళు కాదురా, అడవుల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు దొంగతనం చేసి ఉంటారని చెప్పేసి తీసుకెళ్ళి కొట్టి చంపేసినట్లు. సో ఇక్కడ కూడా ఏంటంటే ఊర్లో ఏమైనా దొంగతనం జరిగినా కానీ వాళ్ళని తీసుకెళ్తారు, ఏదైనా జరిగినా కానీ వాళ్ళని తీసుకెళ్తారు. ఎందుకంటే వాళ్ళ మీద క్రిమినల్ కేటగిరీ అనే నింద ఉంది కాబట్టి వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలను కూడా క్రిమినల్ కేటగిరీ కింద వాళ్ళని ఉంచడం జరిగిందనమాట. మొదటిది, కొన్ని వేల వందల సంవత్సరాల నుంచి వాళ్ళు ఆదిమ స్థాయిలోనే ఉన్నారు. రెండవది, వాళ్ళని క్రిమినల్ కేటగిరీలో ఉంచారు. మూడవది, దగ్గర 13 మిలియన్ల మంది వాళ్ళ వంశ పారంపర్య నేరస్తులుగా బ్రతుకుతున్నారు అన్నమాట. చూశారు కదా, ఇది వాళ్ళ జీవన విధానం అన్నమాట. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇప్పుడు ఒక 2-3 ప్రశ్నలు వేస్తున్నారు. ఆ ప్రశ్నలు ఏంటో ఇది ఈ గిరిజనుల ఎదుగుదలకి హిందూ వ్యవస్థ, ఈ కుల వ్యవస్థ ఎలా కారణం అవుతుంది అనేది కూడా ఈ క్వశ్చన్స్లోనే దొరికిద్ది అనమాట ఆన్సర్. చూడండి, నాగరికత యొక్క గుండె వద్ద 13 మిలియన్ ప్రజలు ఇప్పటికీ ఆదిమ స్థితిలోనే జీవిస్తున్నారు మరియు సాంప్రదాయ నేర జీవితాన్ని వంశపారంపర్య నేరస్తులుగా గడుపుతున్నారు. కానీ హిందూ సమాజం దీని గురించి ఎప్పుడూ సిగ్గుపడలేదు. ఇది చాలా విచిత్రమైన సంఘటన. ఈ గిరిజనులను నాగరిక జీవితంలోనికి తీసుకురావడానికి మరియు మరింత గౌరవప్రదమైన జీవన విధానాలను అనుసరించడానికి ఎందుకు ప్రయత్నాలు చేయలేదు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమంటున్నారంటే, సింపుల్గా ఈ గిరిజనులు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆదిమ స్థాయిలోనే ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకని నాగరిక జీవితంలోకి, అంటే అప్డేటెడ్ లైఫ్, నాగరిక జీవితంలోకి ఎందుకు తీసుకురావడం లేదు? వాళ్ళకి గౌరవప్రదమైన జీవన విధానాలను అనుసరించేలా చేయడానికి ఎందుకు ప్రయత్నాలు చేయలేదు అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు క్వశ్చన్ చేయడం జరిగిందనమాట. ఆ తర్వాత కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు క్వశ్చన్ చేయడం జరిగిందనమాట. ఈ గిరిజనులకి నాగరికత జీవితంలోకి తీసుకురావడం అంటే సింపుల్, చాలా 2 లైన్లోనే చెప్పాడు అనమాట. అవేంటంటే, గిరిజనులను నాగరికత జీవితంలోకి తీసుకురావడం అంటే ఆరోగ్య సేవలు అందించడం, వాళ్ళని మెరుగుపరచడం, నాగరిక పౌరులుగా వాళ్ళని మార్చడం. ఇలాంటి పనులు ఎందుకు చేయట్లేదు? ఎటువంటి ప్రయత్నాలు ఎందుకు చేయట్లేదు? మీరు ఇలాంటి ప్రయత్నాలు చేయనందునే వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల నుంచి అక్కడే ఆదిమ స్థాయిలోనే ఉండిపోయారు. వాళ్ళ నాగరికత అందుకే అక్కడే ఆగిపోయింది. వాళ్ళని మెరుగుపరచడం, వాళ్ళకి ఆరోగ్య సేవలు అందించడం, వాళ్ళని ఇండియన్ సిటిజన్స్గా, నాగరిక పౌరులుగా మార్చలేకపోయారు. కాబట్టి వాళ్ళు ఆదిమ స్థాయిలోనే ఉన్నారు, ఇంకా అడవుల్లోనే ఉన్నారు, ఇంకా వాళ్ళ క్రిమినల్ కేటగిరీలోనే మిగిలిపోయారు. వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలు కూడా ఆ క్రిమినల్ కేటగిరీలోనే బ్రతుకుతున్నారు అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకో క్వశ్చన్ మెయిన్ది ఇది. క్రైస్తవ మిషనరీలు చేస్తున్నది కూడా హిందువులు ఈ ఆదివాసీల కోసం చేయలేదా అని నన్ను అడిగితే నేను లేదని అంటాను అని చెప్పాడు అన్నమాట. అంటే గిరిజనులను క్రైస్తవ మిషనరీలు ఏమేం చేశాయి చూడండి. వారిని దత్తత తీసుకోవడం, వారి మధ్య జీవించడం, వాళ్ళకి సోదర భావాన్ని కలిగించడం, సంక్షిప్తంగా వారిని ప్రేమించడం, ఇవన్నీ క్రైస్తవ మిషనరీలు చేశాయి. ఎక్కడో కొన్ని దేశాల నుంచి క్రైస్తవ మిషనరీలు వచ్చి భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి ట్రైబల్స్ని, గిరిజనుల్ని ప్రేమించి వాళ్ళ మధ్య బ్రతికి వాళ్ళకి చదువు చెప్పేసి వాళ్ళకి ఆరోగ్య సేవలు అందించేసి ఆ తర్వాత ఇంకేంటి వాళ్ళని ప్రేమించడం, వాళ్ళకి సోదర భావాన్ని కలిగేలా చేయడం, వారిని దత్తత తీసుకోవడం, ఇవన్నీ చేస్తుంటే సొంత భారతదేశంలో ఉన్నటువంటి హిందూ వ్యవస్థ ఎందుకు చేయలేదు? వాళ్ళని ఎందుకని మెరుగుపరచలేదు? వాళ్ళకి ఎందుకని ఆరోగ్య సేవలు అందించలేదు? వాళ్ళని ఎందుకని ఇండియన్ సిటిజన్స్గా మార్చలేదు అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు క్వశ్చన్ చేయడం జరిగింది. వీళ్ళు ఎందుకు చేయలేదు? ఈ హిందూ వ్యవస్థ, ఈ కుల వ్యవస్థ ఎందుకు చేయలేదు అంటే దీనికి ఆన్సర్ కూడా ఇచ్చాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. చూడండి, అయితే ఒక హిందువుకి ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? అతని జీవితం అంతా తన కులాన్ని కాపాడుకోవడంలోనే గడిచిపోయింది అన్నమాట. చూసారు కదా, వాడి జీవితం మొత్తం వాడికి ప్రేమించడం కానీ ఇంకా ఏం నథింగ్. వాడు ప్రేమించేది ఏంటంటే వాడి కులాన్ని.
వాడి కులాన్ని కాపాడుకోవడమే వాడి పని. ఎదుటివాడి కులాన్ని తక్కువ చేయటం, వాడి కులాన్ని వాడు హెచ్చించుకోవడం, వాడి కులాన్ని వాడు ప్రేమించుకోవడం, వాడి కులాన్ని వాడు కాపాడుకోవడంలోనే వాడి జీవితం గడిచిపోయింది అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత కులమే అతని అమూల్యమైన ఆస్తి. వాడి ఆస్తి భూములు కాదు, బంగారం కాదు, ఇంకేదో కాదు. వాడి ఆస్తి వాడి కులమే అంట. అంటే ఇంకా ఆ రోజుల్లో కులం ఎంత బలమైన పాత్ర పోషించిందో చూడండి. ఆ రోజుల్లో కులమే ఆస్తిగా అనుకునేటువంటి హిందూ వ్యవస్థలో హిందువులు ఇంకా పక్కన వాళ్ళని, ఆ గిరిజనుల్ని ఇంకేం ప్రేమిస్తారు? సో కాబట్టి వాడి కులమే వాడి ఆస్తి అంట. ఆ కులాన్ని, దానిని అతను ఎలాగైనా కాపాడుకుంటాడు. దాన్ని కాపాడుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు ఉన్నా కానీ చేస్తాడు. ఎందుకంటే వాడి కులం బ్రతకాలి, వాడి కులం గొప్పది, ఎదుటోడి కులం చెడ్డది, తక్కువది. ఇంకా చూడండి, అతని కులమే అతని సర్వస్వం అంట. అందువల్ల హిందూ నాగరికత మధ్య ఆదివాసీలు ఆదిమ నాగరిక స్థితిలోనే జీవించడానికి కులమే కారణం. మరియు హిందువులకు దాని పట్ల సిగ్గు లేదా పశ్చాత్తాపం లేదు. వాళ్ళు నాగరికత జీవితంలో మొదలుపెట్టినప్పటి నుంచి వాళ్ళ ఆదిమ స్థాయిలోనే ఉండడానికి హిందూ వ్యవస్థే కారణం, కుల వ్యవస్థే కారణం. ఇక్కడ పదే 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 ఎందుకు హిందూ వ్యవస్థ అంటున్నానంటే, మనకి ఇండియాలో గవర్నమెంట్ ఫామ్ అయింది ఇప్పుడు 1946 సెప్టెంబర్ 2వ తారీఖున మనకి గవర్నమెంట్ ఫామ్ అవ్వడం జరిగిందనమాట. సో అది జరగక ముందు, గవర్నమెంట్ ఫామ్ అవ్వక ముందు, ఏది బ్రిటిష్ ఇండియా నుంచి ఇండిపెండెన్స్ ఇండియాగా మారక ముందు మొత్తం భారతదేశాన్ని కంట్రోల్లో ఉంది హిందూ వ్యవస్థ, కుల వ్యవస్థ. ఎవరన్నా చదువుకోవాలంటే ఆ హిందూ వ్యవస్థ పర్మిషన్ కావాలి. ఎవరన్నా నీళ్లు ముట్టుకోవాలంటే ఆ హిందూ వ్యవస్థ పర్మిషన్ కావాలి. కనీసం మంచి బట్టలు వేసుకొని తిరగాలంటే కూడా ఆ హిందూ వ్యవస్థ పర్మిషన్ కావాలి. ఎవరన్నా భోజనాలలో నెయ్యి వడ్డించుకుందామన్నా కానీ ఆ హిందూ వ్యవస్థ పర్మిషన్ కావాలి. సో ఇండియా మొత్తం మీద హిందూ వ్యవస్థ కంట్రోల్లో పెట్టుకుందనమాట ఇండియా మొత్తాన్ని. సో అలాగే కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు వీళ్ళని ఎందుకని వదిలేశారు, వీళ్ళని ఎందుకని పట్టించుకోలేదు, వీళ్ళకి ఎందుకని ఎటువంటి సేవలు అందించలేదు, వీళ్ళని ఎందుకని భారతీయులుగా గుర్తించలేదు అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఈరోజు నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈ హిందూ వ్యవస్థ వల్ల, ఈ కుల వ్యవస్థ వల్ల నాశనం అయిపోయింది ఓన్లీ దళితులు మాత్రమే కాదు, ఈ గిరిజనులు కూడా. మొన్న ఈ మధ్యలో కూడా చూశాను, తెలంగాణలో గిరిజనులే పాపం వాళ్ళు కూడా అడవిలో బ్రతికే వాళ్ళంట. ఏదో ధర్మాజికుడు ఏదో చూశాను, ఊరి పేరు. నీళ్లు తీసుకుంటున్నారని చెప్పేసి ఆ నీళ్ళ చుట్టూ కంచి వేసేసి వాళ్ళకి సోలార్ ద్వారా వాటర్ వచ్చేది పెట్టారంట. అదేంది పాపం, వర్షం వస్తే నీళ్ళు రావు, సాయంత్రం అయితే నీళ్ళు రావు. ఎండకే కదా, ఎండను తీసుకొని ఆ సోలార్ సిస్టమ్ నుంచి నీళ్ళు వస్తాయి. అది పెట్టారంట. పాపం వాళ్ళ బాధలు వాళ్ళే. సో ఆఖరి కొన్ని వేల సంవత్సరాల నుంచి 2025, 2026 దాకా కూడా వాళ్ళని ఒక భారతీయులుగా గుర్తించట్లేదు. ఆఖరికి వాళ్ళు క్రిమినల్ కేటగిరీలోనే మిగిలిపోయారు. సో కాబట్టి దళితులు మాత్రమే కాదు, ఈ హిందూ వ్యవస్థ వల్ల నాశనం అయిపోయింది, కుల వ్యవస్థ వల్ల నాశనం అయిపోయింది, ఈ గిరిజనులు కూడా నాశనం అయిపోయారు అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.